వైసీపీ అధినేత మాజీ సీఎం సేఫెస్ట్ ప్లేస్గా బెంగళూరుని ఎంచుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన యలహంక ప్యాలెస్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాడేపల్లిలో ఆయన కేవలం సమీక్షల నాయకులతో సమావేశాలకు పరిమితమవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందువల్ల వైసీపీ రాజకీయం కదలికలు అన్నీ వారికి తెలుస్తున్నాయని ముందు జాగ్రత్తతోనే బెంగళూరు నుంచే జగన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం అంతా సీసీ కెమెరాలు, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసి గట్టి నిఘాను పెట్టారు. దాంతో మరింతగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో జగన్ బెంగళూరు నుంచే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ మీదనే టార్గెట్ చేశారని అంటున్నారు. కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ సన్నిహితులు సీనియర్లను వైసీపీలోకి తీసుకురావాలని చూస్తున్నారని, వైసీపీ నుంచి నేతలు అంతా కూటమి దిశగా క్యూ కడుతున్నారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపుగా చాలామంది సాగుతున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూటమి వైపు నుంచి వైసీపీలోకి చేరికలు ఇప్పట్లో ఉండవని అంటున్నారు. ఎన్నికల వేళలో మాత్రం అటు నుంచి ఇటు ఉంటాయని అంటున్నారు. దాంతో ఏపీలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలను ఇచ్చి వైసీపీని బలోపేతం చేసుకోవడం మీద జగన్ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. అలా చేయడం వల్ల వైసీపీ ముఖ్య స్థానాల్లో బలోపేతం అవుతుందని, అలాగే తన సొంత చెల్లెలు షర్మిల నాయకత్వం వ్యవహరిస్తున్న ఏపీ కాంగ్రెస్ను నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయంగా ఆమెకు చెక్ చెప్పాలని భారీ స్కెచ్తో ఉన్నారని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్లుగానే జగన్ మార్క్ వ్యూహాలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్లో గత 10 ఏళ్లుగా ఎలాంటి పదవులు లేకపోయినా సీనియర్లు ఆ పార్టీని అట్టే పట్టుకుని ఉన్నారు. వారంతా టీడీపీ భావజాలాలకు వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో వారిని చేర్చుకుంటే వైసీపీకి కొండంత అండ దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన సాకే శైలజానాథ్ని జగన్ ఈ విషయంలో ఉపయోగిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన కూడా కాంగ్రెస్లోని సీనియర్లను వైసీపీలోకి రప్పించేందుకు రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత కూడా చాలామంది కీలక నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. కొందరు సీనియర్లు అయితే తమ వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇస్తే కీనుకు తప్పకుండా వైసీపీలో చేరేందుకు సిద్ధమని చెబుతున్నారని అంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక కీలక నేత కేంద్ర స్థాయిలో మంత్రి పదవిని చేసి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయితే తమకు ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీలో చేరుతానని చెప్పారని అంటున్నారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా ఉన్న పలుకుబడి, ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని వైసీపీని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు చెబుతున్నారు. చాలామంది కాంగ్రెస్ కీలక నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ అధినాయకత్వం ఫుల్ బిజీగా ఉందని అంటున్నారు. ఏప్రిల్ నుంచి జగన్ జిల్లాల మారు టూర్లు మొదలెడుతున్నారు. ఈ టూర్లలోనే ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి కొత్త ఊపు ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. ఏపీలో 40% ఓట్ల షేర్లతో బలమైన పార్టీగా వైసీపీ మాత్రం ఉందని, వేరే ఏ పార్టీకి కూటమిని ఎదుర్కొనే సత్తా లేదని వైసీపీ అధినాయకత్వం చెబుతూ ఆపరేషన్ ఆకర్ష్కి తెరతీస్తోంది. 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, అందరికీ న్యాయం చేస్తామని చెబుతూ వస్తున్నారు. చూడాలి మరి ఈ ఆపరేషన్కి ఎవరు చిక్కుతారో. మరోవైపు రాజకీయాల్లో ఎవరేమిటి అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఎవరు ఎలా ఎదగాలి అన్నది వారి రాజకీయ వ్యూహాలను బట్టే ఉంటుంది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ పెట్టినప్పుడు పెద్దలుడు దగ్గుబాటి ఆయన వెంటే ఉన్నారు. పార్టీ ఊహల్లో నుంచి ఉన్న నాయకుడు ఆయన. మామగారికి చేదోడు వాదోడుగా ఉంటూ టీడీపీ 1983లో అధికారంలోకి రావడానికి తన వంతు చేయూతనిచ్చి వారుగా దగ్గుబాటిని చెప్పుకోవాలి. ఆ సమయంలో చంద్రబాబు ఎక్కడ ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా. ఆయన రాజకీయంగా అప్పటికి చాలా అవగాహన ఉన్నవారుగా కనిపిస్తారు. అయితే సొంత మామ పార్టీ పెట్టినప్పుడు మాత్రం కాంగ్రెస్ని వేడి రాలేదు. పైగా 1983లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రగిరిలో ఓటమి పాలయ్యారు. కట్ చేస్తే ఓటమి తర్వాత బాబు టీడీపీలోకి వచ్చారు. అలా మామ దగ్గర నుంచి ప్రాపకమే సంపాదించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ సీఎంగా 1983 నుంచి 1989 దాకా పనిచేసిన కాలంలో పార్టీలో దగ్గుబాటి చంద్రబాబు అని 2 వర్గాలుగా ఉండేవి. అలా బాబుతో సరిసమానంగా దగ్గుబాటి రాజకీయ హవా చలాయించారు. ఇద్దరి మధ్య గ్యాప్ కూడా చాలా ఉండేదని ప్రచారం సాగింది. అయితే 1995లో ఎపిసోడ్లో మాత్రం ఇద్దరూ కలిసిపోయారు. ఎన్టీఆర్ని గద్దె దించే సమయంలో బాబు వైపు వచ్చిన దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. కానీ అది జరగలేదు. దాంతో చాలా కొద్ది సమయంలోనే తిరిగి ఎన్టీఆర్ వైపు దగ్గుబాటి వచ్చారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన బీజేపీ, కాంగ్రెస్లలో చేరారు. ఇక 2019లో ఆయన వైసీపీలో చేరి పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ మీదట రాజకీయాలను వదిలేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు టీడీపీకి 30 ఏళ్ల అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలా బాబు తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగితే దగ్గుబాటి మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడి చివరకు రాజకీయాల వద్దు అనుకున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబుతో దగ్గుబాటి పాత వైరాలను మరిచి చెలిమి చేయడం ప్రారంభించారు. ముందుగా కుటుంబ కార్యక్రమాలకు కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకున్న ఇద్దరు ఇప్పుడు మరింత సన్నిహితం అయ్యారు. దగ్గుబాటి బాబు ఇద్దరూ ఇలా కలవడానికి కారణం ఏంటి అంటే దగ్గుబాటి కుమారుడు హితైష్ రాజకీయం కోసమే అని అంటున్నారు. దగ్గుబాటి కుటుంబంలో వారసుడిగా ఆయనను చూడాలని అనుకుంటున్నారు. పురంధరేశ్వరి బీజేపీలో ఉన్నారు, కానీ ఆమె ఈ టర్మ్ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటారు అన్న చర్చ సాగుతోంది. దాంతో కుమారుడి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ తాత పెట్టిన పార్టీలో చేర్పించి ఆయనను కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని ఉందని అంటున్నారు. దాంతోనే దగ్గుబాటి బాబుకు దగ్గరయ్యారని అంటున్నారు. తెలుగుదేశంలో ఇప్పుడు యువతరం ప్రతినిధిగా నారా లోకేష్ ఉన్నారు. ఆయనతో పాటుగా హితేష్కి కూడా చోటిస్తే ఏపీలో టీడీపీకి మరింత పట్టు దక్కుతుందని అంటున్నారు. చంద్రబాబు కూడా దగ్గుబాటి మీద సదభిప్రాయంతోనే ఉన్నారు. దాంతో 2029 నాటికి టీడీపీ టికెట్ని హితేష్కు ఇస్తారా, ఆయన పోటీ చేస్తారా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి నారా నందమూరి కుటుంబాలతో పాటు దగ్గుబాటి కుటుంబం కూడా కలిసినట్టుగా ముందుకు సాగితే ఆ రాజకీయాలు వేరు అని అంటున్నారు.